ఈ ట్రైనింగ్ కూడా మీకు ఎవరైతే వరిని కొంతవరకు తగ్గించుకుంటామంటే మీకు సభల టీము ఎక్కువ మీరు వచ్చి చలపతి గారితో మీరు సంప్రదిస్తే దానికి ట్రైనింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నామండి విశాఖపట్నంలో. అంటే 1 ఎకరంలో 3 లక్షలు మినిమం ఆదాయము, ప్రతికూల వాతావరణంలో 3 లక్షలు, అనుకూల వాతావరణంలో 4 లక్షలు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇంతకుముందు సభాముఖంగా అధికారుల ముందు మాట్లాడుతున్నా, మీరు వరిని మానేయండి, వరిని మీ ఎంత కావాలో అంతే పండించుకోండి, అదనంగా పండించొద్దు, అమ్ముకుంటాక పండించొద్దు. ఎందుకంటే వరి ద్వారా ఆదాయం ఎప్పటికీ రాదు. అవసరాలు మాత్రం పండించుకోండి. మిగిలింది బహువార్షిక పంటలు, 35 రకాల పంటలు ఉన్నాయండి. ఆ 35 రకాల పంటలు మేము చూపిస్తాం, ఎలా చేయాలో మేము చూపిస్తాం. 3% నీళ్లు, అంటే భూగర్భ జలాల మీద కూడా ఒత్తిడి ఉండదు. ఇలాంటి మన కంచంలో ఎన్నైతే ఆహారపు దినుసులు ఉన్నాయో అవన్నీ మన పంట పొలంలో ఉండాలి. మన పంట పొలం ఏది కొనుక్కోవద్దు. మనం ఉప్పు తప్ప బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది అసలు సిసలైన వికసిత్ భారత్. ఇలా మనం చేయాలి. మనం అందరం కలిసి పనిచేద్దాము.